ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనమిస్తున్నాడు. చవితికి ఒక రోజు ముందు నుంచే భక్తులకు గణపయ్య కనువిందు చేస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో మట్టితో భారీ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు ఖైరతాబాద్ మహాగణపతి. ఇక 7 ముఖాలతో 7 సర్పాలతో 24 చేతులతో గణేశుడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గణనాథుడికి కుడివైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమ వైపున శివపార్వతుల కళ్యాణం, ఉత్సవమూర్తులను ఏర్పాటు చేయగా అయోధ్య బాలరాముడి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ ఎత్తులో ఈసారి తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు ఖైరతాబాద్ గణపయ్య. హైదరాబాద్ మహానగరంలో ఏటా గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అందులో ఖైరతాబాద్ గణేశుడిది ఓ ప్రత్యేక స్థానం. ప్రతి ఏడాది ఒక ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక ఖైరతాబాద్ మహాగణపతిని 1954లో తొలిసారిగా ప్రతిష్ఠించారు. లంబోదరుడు ప్రతి ఏడాది ఓ ప్రత్యేక అవతారంలో దర్శనమిస్తాడు. 2022లో 50 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ వినాయకుడు కనువిందు చేయగా గతేడాది అది 63 అడుగుల ఎత్తులో శ్రీ దశమహావిద్యా గణపతిగా భక్తులకు దర్శనమిచ్చాడు. అనారోగ్యంతో తనువు చాలించిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ కోరిక మేరకు ఈ ఏడాదితో ఖైరతాబాద్ మహాగణపతి 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 70 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు. సుమారు 22 టన్నులకు పైగా ఐరన్ను విగ్రహ తయారీలో వినియోగించారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో తొలి పూజలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొననున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోనున్నారు. ఖైరతాబాద్ మహాగణేశుడిని దర్శించుకునేందుకు నగరవాసులే కాదు, రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. గతేడాది ఖైరతాబాద్ మహాగణపతిని 35 లక్షల పైచీలకు భక్తులు దర్శించుకున్నారు. ఈ ఏడాది మరింత మంది భక్తులు పెరిగే అవకాశం ఉందని ఉత్సవ సమితి నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. 9 రోజుల పాటు జరిగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక లడ్డూ వేలంపాటలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న బాలాపూర్ గణేశుడు నవరాత్రుల కోసం సిద్ధమయ్యాడు. ధూల్పేటకు చెందిన కళాకారుడు లక్ష్మీనారాయణ సింగ్ ఆధ్వర్యంలో 25 మంది కళాకారుల బృందం 23 ఫీట్ల ఎత్తైన భారీ విగ్రహాన్ని తయారు చేసింది. విగ్రహం తలపై భాగంలో అమృతం కోసం సముద్రంలో మందర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు మదనం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దారు. కూర్చున్న ఆకృతిలో కనిపించే బొజ్జ గణపయ్యకు ఒక చేతిలో సింహం చిత్రాలతో కూడిన త్రిశూలం, రెండో చేతిలో ఓంకారం, మూడవ చేతిలో గొడ్డలి, నాలుగో చేతిలో లడ్డూ పెట్టే వీలుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. మరోవైపు ఎడమ చెవి పక్కన లక్ష్మీదేవి, కుడి చెవి పక్కన కమలంపై సరస్వతీదేవి కనిపించే విధంగా తయారు చేసిన గణేష్ విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సంవత్సరం బాలాపూర్ గణనాథుడి మండపాన్ని అయోధ్య బాలరాముడు ఆలయ నమూనాలో తీర్చిదిద్దారు. అయోధ్య ఆలయ మండపంలో బాలాపూర్ గణేశుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. మొట్టమొదటిసారిగా బాలాపూర్ గ్రామస్తులు 1980లో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 1994లో బాలాపూర్లో ప్రారంభమైన లడ్డూ వేలం పాటకు విశిష్ట గుర్తింపు లభించింది. బాలాపూర్ గణేష్ అన్నా, అక్కడి లడ్డూ వేలంపాట అన్నా కూడా అందరూ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. కరోనా సమయంలో తప్ప 27 ఏళ్లుగా లడ్డూ వేలంపాటలో ప్రత్యేకత చూపిస్తూ ప్రజలందరి చూపును తన వైపు తిప్పుకుంటోంది. ఇక 1994లో 450 రూపాయలతో ప్రారంభమైన బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వందలు, వేలు, లక్షల్లోకి చేరిపోయింది. రికార్డు స్థాయిలో లడ్డూ ధర పలుకుతూ కొన్నవారి కొంగు బంగారంగా నిలుపుతుంది. సుమారు 20 మంది స్థానికులు, స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలంపాట నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతుంటుంది. గతేడాది బాలాపూర్ లడ్డు 27 లక్షల రూపాయలు పలికింది. దయానంద్ రెడ్డి అనే భక్తుడు స్వామివారి లడ్డూను సొంతం చేసుకున్నాడు. 2007లో 4,15,000 రూపాయలు పలికిన లడ్డూ వేలం పాట 2008లో అది 5,07,000 పలికింది. 2009లో 5,15,000, 2010లో 5,35,000, 2011లో 5,45,000 పలికింది. ఇక 2012 నుంచి ఆ ధర 7 లక్షలు దాటింది. ఆ ఏడాది 7,50,000, 2013లో 9,26,000, 2014లో 9,50,000,
2015లో 10,32,000, 2016లో 14,65,000, 2017లో అది 15,60,000, 2018లో 16,60,000, 2019లో 17,67,000 రూపాయల ధర పలికింది లడ్డు. ఇక 2020లో కరోనా కారణంగా లడ్డు వేలాన్ని రద్దు చేసింది బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి. అయితే 2021లో 18,90,000 పలికింది బాలాపూర్ లడ్డు గణేష్. ఇక 2022లో 24,60,000, 2023లో 27 లక్షలు ధర పలికింది. అయితే ఈ ఏడాది బాలాపూర్ గణేశుడి లడ్డు ధర 30 లక్షలకు చేరుతుందని ఉత్సవ సమితి భావిస్తోంది. అయితే బాలాపూర్ గణేష్ కమిటీ ఈసారి లడ్డు వేలం పాటలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు వేలంలో పాల్గొనే బయటి వ్యక్తులు మునుపటి ఏడాది లడ్డు విలువ ముందుగా చెల్లించి పేరు నమోదు చేసుకునేవారు. అప్పుడే వారికి వేలంలో పాల్గొనే అవకాశం కల్పించేవారు. కానీ ఈ ఏడాది నుంచి స్థానికులు కూడా మునుపటి ఏడాది లడ్డు విలువను ముందుగా చెల్లించి పేరు నమోదు చేసుకున్న తర్వాతే వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుందని కమిటీ ప్రకటించింది. సంవత్సరం వినాయకుని పూజ సాయంత్రం రేపు 6 గంటలకు ప్రారంభమై ఉత్సవ సమితి కమిటీ సభ్యులు మొదట పూజ చేసుకుంటారు. 1 గంట నుంచి గంటన్నర సేపు ఒక పూజ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఊరి ప్రజలందరూ నాయకులైన సరే విఐపీస్ ఎవరైనా వచ్చినా సరే వాళ్ళకు పూజా కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటారు. లాస్ట్ టైం లడ్డు వేలం పాటలో ఈసారి ఎంత పలుకుతుంది అనుకుంటాం? గత సంవత్సరం 27 లక్షల రూపాయలకు లడ్డు వేయింది. ఈ సంవత్సరం 27 అంటే 30 లక్షల దాకా పోతుందని నేను కమిటీ సభ్యులు అనుకుంటుందని. లడ్డు ఎంత పోతుంది, ఎవరికి పోతుంది అనేది మాత్రం భగవంతుని ఒక ఆశీర్వాదం ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఒక లడ్డు తగ్గుతుంది. గణేశుడు అంటే ఖైరతాబాద్ లడ్డు ప్రసాదం అంటే బాలాపూర్ ప్రాముఖ్యత ఉంది కాబట్టి కదా మన ప్రపంచ దేశాలంటే నలువైపు బాలాపూర్ వైపు చూస్తున్నది. ఆ లడ్డు వేలంలో పాల్గొనే వాళ్ళని చూసి ఆ లడ్డు యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని కదా నేను కూడా వచ్చి ఇక్కడ జరగడం జరిగింది. లడ్డు తీసుకున్న తర్వాత మానసికంగా కానీ ప్రశాంతతగా ఉన్నాను, వ్యాపార పరంగానే కానీ అన్ని రకాలుగా నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను.